బ్రదర్, మీ వాయిస్ వినపడతలేదు బ్రదర్. ఎనిమిదవ కీర్తన మనం చదువుదాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున నీవు ఒక్క దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకుంటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చున్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములను సంచరించు వాటిని అన్నిటినీ వాని పాదముల కింద నీ ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. ఈ యొక్క కీర్తన దేవుడు మనకి విరిచి పంచిపెట్టునుగాక. ఈ కీర్తన మనకి పరిచయమైన భాగము. క్రొత్త నిబంధనలు కూడా 2 సార్లు ఈ కీర్తన మరి మెన్షన్ చేయబడుతూ వచ్చింది. చాలా అద్భుతమైన కీర్తన. ఈ కీర్తన గురించి వాచ్మెన్ నీ గారు ఏమంటాడంటే, ఒకవేళ ఈ కీర్తన నేనే రాయాల్సి ఉంటే నేను మధ్యలో ఈ మానవుడి గురించి మాట్లాడేటప్పుడు వాడికి ఎంత గొప్ప స్థానం ఇచ్చావు, కానీ వాడు తప్పిపోయాడు, వాడు పడిపోయాడు అనే మాటని నేను తప్పకుండా తీసుకొచ్చేవాడిని. ఎవరన్నారంటే గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ వాచ్మెన్ నీగర్ అన్నాడు. ఎందుకంటే పాపము లేకపోతే మనుషుల్లో పాపము ఏలుతున్న మనుషుడు ఏలాల్సిన దాన్ని వాడు కోల్పోయి వాడు పాపము చేత ఏలబడ్డం అనేది మామూలు విషయం కాదు. సో ఖచ్చితంగా నేను అది రాసేవాడిని. నాకు ఊహకంద నా బ్రెయిన్కి అందని విషయం ఏంటంటే, ఈ యొక్క కీర్తనాకారుడు అసలు పాపం అనే మాటని తీసుకురాకుండా ఏదో అంతా కూడా చక్కగా జరిగిపోయినట్టు, దేవుని యొక్క ఉద్దేశం కంప్లీట్గా నెరవేరిపోయినట్లే. ఆదాము ఏ విధమైన పాపంలో పడకుండా ఆదాము కంప్లీట్గా దేవుడు చెప్పిన మాట నెరవేర్చేసి, దేవుడు ఏ ఉద్దేశం కొరకైతే సృష్టించాడో అది నెరవేరినట్లే రాసేసాడు. అది ఒక వింతైన విషయము అని వాచ్మెన్ నీగర్ అంటాడు. సో ఈ కీర్తన మామూలు అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని, లేదా దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఆయన మనసులో ఏదైతే ఒక ఆలోచన కలిగి ఉన్నాడో, ఒక కౌన్సిల్, ఒక విల్, ఒక మిస్టరీ ఆఫ్ హిజ్ విల్ ఏదైతే మనసులో ఉందో దానంతటినీ ఈ యొక్క కీర్తనకారుడు తెలుసున్నాడు, అర్థం చేసుకున్నాడు. ఇది మామూలు విషయం కాదండి. పాత నిబంధనలో ఇలాగ అర్థం చేసుకోవడం మామూలు విషయం కాదు. మనం అంటే అపోస్తలుడైన పౌలు వచనాలు, ఆయన యొక్క ఏమంటారు పత్రికలు అన్నీ చదివేటప్పటికి మనకేదో కొద్దిగా అర్థమవుతుంది. కానీ ఈ మహానుభావుడు ఎవరు రాశారో కానీ, బహుశా దావీదు రాసి ఉంటే మాత్రం, అందుకేనేమో ఆయనకి ఏం రాయబడింది, ఆయన దేవుని హృదయానుసారుడు. అంటే అర్థం ఏంటంటే
దేవుడు మనసులో ఏముందో ఎగ్జాక్ట్గా తెలుసుకున్నవాడు దావీదు. బహుశా అందుకేనేమో హీ కుడ్ పెన్ దిస్ గ్రేట్ పోయం, ఈ యొక్క కీర్తనను ఆయన రచించాడు. మనం ఒకసారి చూద్దాం. లెట్ us soak ourselves ఇన్ హిస్ థాట్స్. ఆయన దావీదు గారి ఆలోచనలో మనం కూడా ఇమిడితే మనం కూడా ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను మనం అర్థం చేసుకున్నప్పుడు మన యొక్క రోల్ ఏంటి, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, మనం ఏం చేస్తున్నాం, ఆ రెస్పాన్సిబిలిటీకి తగినట్టు బ్రతుకుతున్నామా లేదా మనం వేరే రకంగా ఆలోచిస్తున్నావా బైబిల్ని, లేకపోతే మన క్రైస్తత్వాన్ని వేరేగా ఆలోచిస్తున్నావా అనేది కూడా మనం ప్రశ్నించుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క కీర్తనలోకి మనం వెళ్దాం. యెహోవా మా ప్రభువా, మొదటి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ కీర్తన ఎలా ఉంటుందంటే ఒక బ్రాకెట్ స్టార్టింగ్, ఒక బ్రాకెట్ ఎండింగ్, రెండు ఒకే బ్రాకెట్స్ తోటి స్టార్ట్ అయినట్టు ఎండ్ అయినట్టు. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. ఈ మొదటి వచనము మనం జాగ్రత్తగా గమనిస్తే యెహోవా అనే మాటతో స్టార్ట్ చేస్తున్నాడు. యెహోవా అనేది మనకు తెలిసింది ఏంటంటే ఆయన యొక్క నిబంధనతో కూడిన పేరు. అంటే ఎవరు పడితే వాళ్ళు యెహోవా అని పలకరించడానికి లేదు, అని పేరు పెట్టి వెళ్ళడానికి లేదు. నిర్గమాకాండంలో ఆయన మోషేతో అన్నప్పుడు మోషే అడుగుతాడు, నువ్వెవరో పంపించావని నేను చెప్పను వాళ్ళకి అని అంటాడు, ఐయామ్, నేనే, ఐయామ్ దట్ ఐయామ్. దానినే యాహ్వే అంటారు, YHWH. అంటే ఈ పేరు నేను ఎవరికి ఇవ్వట్లేదు, నేను మీకే ఇస్తున్నాను, మీరు నేను నిబంధన చేసుకున్న ప్రజలు. కాబట్టి ఒక రిలేషన్షిప్లో మాట్లాడుతున్నాడు దావీదు. ఏమంటున్నాడంటే, ఓ యెహోవా. యెహోవా ఎవరు? ఐయామ్ దట్ ఐయామ్ అంటే అర్థం ఏంటంటే, చూడండి, చాలామంది వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాం అనుకోండి, ఏమని చెప్తాం? ఐయామ్ లూక్ అంటాం, అంతే కదా. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఐయామ్ దట్ ఐయామ్ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? తెలుగులో ఉన్నవాడను అను వాడనై ఉన్నాను అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఓ రకంగా చెప్పాలి అంటే, ఇది నేను ఇంజనీరింగ్లో చదువుతున్నప్పుడు మనీ అనే మాటకి డెఫినేషన్ అడిగాడు ఒక ఆయన, ఎకనామిక్స్ లెక్చరర్. మాకు ఫస్ట్ ఇయర్లో ఎకనామిక్స్ ఉండేది, సెకండ్ ఇయర్లో ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ అని సబ్జెక్ట్ ఉండేది సివిల్ ఇంజనీరింగ్లో. మా అందరికీ ఎకనామిక్స్ చాలా పూర్ పీపుల్. అయితే మేము వెళ్తే ఫస్ట్ క్వశ్చన్లో కెన్ ఎనీవన్ డిఫైన్ మనీ అని అన్నాడు. అని అంటే డిఫైన్ ఎలా చేస్తాం మనీని? ఎవరో కొంతమంది ఏమో ట్రాన్సాక్షన్కి ఉపయోగపడుతుంది అలా ఎలా చెప్పుకొచ్చారు. ఎకనామిక్స్లో మనీకి ఉన్న డెఫినిషను ఒకవేళ మీరు తర్వాత మీరు అర్థం చూసుకోవచ్చు. ఏమని ఉంటుందంటే, మనీ ఈజ్ వాట్ మనీ డస్. అంటే అర్థం ఏంటి? డబ్బులు ఏది చేస్తుందో అదే మనీ అంటాడు. అది చేయగలిగిన సత్తా ఏందో అదే మనీ అంటాడు. అంటే దెర్ ఈస్ నో సింగిల్ వర్డ్ యూ కెన్ డిఫైన్ మనీ. ద యాక్టివిటీస్ ఏదైతే పనులు చేయగలదో డబ్బులు, ఆ పనులన్నింటినీ కలిపితేనే అదే మనీ అంటున్నాడు అనమాట ఆ ఎకనామిస్ట్. మనీ ఈజ్ వాట్ మనీ డస్. దేవుడు కూడా ఒక్క మాటలో ఆయన పేరు ఏంటి, నీ పేరు ఏమని చెప్పాలంటే ఐయామ్ దట్ ఐయామ్. ఐయామ్ అంటే నేను ఉన్నవాడను. అంటే ఆయన గుణగుణాలన్నీ కలిపితే, ఆ క్యారెక్టర్ అంతా కలిపితే ఏంటో అదే నేను. ఐయామ్ దట్ ఐయామ్.
ఐఎమ్ ద సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్. ఇంకొక రకంగా చెప్పాలంటే నేను ఎప్పుడు ఉండేవాడిని, ఐఎమ్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్. సో ఆ మాటతోటి కీర్తన ఎత్తుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఓ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ కవనెంటల్ గాడ్, నువ్వు ఎవరి మీద ఆధారపడవు. కిందున్న సృష్టి అంతా నీ మీద ఆధారపడుతుంది. కింద మానవుడు కానీ, భూమి కానీ, ఆకాశం కానీ, చంద్ర నక్షత్రాలు కానీ, చేతి పనులు కానీ, గొర్రెలు కానీ, అవన్నీ కూడా నీ మీద ఆధారపడతారు. కానీ నీవు మాత్రం యూ స్టాండ్ అలోన్, యు ఆర్ డిఫరెంట్, బికాస్ యూ ఎగ్జిస్ట్ ఆన్ యువర్ ఓన్. నీ ఎగ్జిస్టెన్స్ కోసం నువ్వు ఎవరి మీద ఆధారపడేవాడవు కాదు. నీ జీవం నీలోంచే వస్తుంది. మేము ఆ జీవంలోంచి మేము జీవాన్ని తీసుకునే వాళ్ళం. వీఆర్ డిపెండెంట్ బీయింగ్స్, బట్ వేరాజ్ యూ ఆర్ ఇండిపెండెంట్. నువ్వెవరి మీద ఆధారపడేదేవు. అందుకే చూడండి, ఒకసారి పౌల్ గారు ఈ మాటని వన్ ఆఫ్ ద మోస్ట్ ఫిలాసాఫికల్ వరల్డ్, ఆ రోజుల్లో గ్రీక్ దగ్గర, అరోపేగస్ దగ్గర ఆయన ఏమంటాడంటే చూడండి, అపోస్తుల కార్యాలు 17:28 మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అంటే అర్థం ఏంటి? ఆయనలో బ్రతుకుతున్నాం అంటే అర్థం ఏంటంటే హీ ఈజ్ ద ప్రొవైడర్ ఆఫ్ యువర్ లైఫ్, యు ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ లైఫ్ ఫ్రమ్ హిమ్. చలించుచున్నాము అనే మన కదలికలు కూడా, మన మూమెంట్స్ కూడా ఆయన మీద ఆధారపడి. అంటే మనం ఒక వేలు కదపంటే వీ డిపెండ్ ఆన్ హిమ్. అంతేకాకుండా వీ మూవ్ అండ్ హ్యావ్ అవర్ బీయింగ్. మా వెరీ బీయింగే, మా ఎగ్జిస్టెన్సే నీ మీద ఉంది. సో ఈ యొక్క కీర్తనకాడు అంటాడు, ఓ యెహోవా, అట్లాంటి యెహోవా మాకుతో నిబంధన చేసావు. నువ్వేంటంటే మా ప్రభువు. నువ్వు ఎవరికో ప్రభువు కాదు, అందరికీ ప్రభు అని అంటలే. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనేది కొత్త నిబంధనలో వచ్చింది. తర్వాత కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ కాన్సెప్ట్లోనే అది పబ్లిక్గా వచ్చింది. వాళ్ళు చెప్పేది వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే మా ప్రభు, మా దేవుడు, ఓనింగ్ the one who covenanted, the creator who exists on himself. ఆయన మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా. నువ్వెవరు, ఎంత గొప్పవాడు అంటే నీ మహిమ ఆకాశంలో కనబడుతూ ఉంటుంది. మామూలు విషయం కాదు మనకి. అందుకే ఇక్కడ చూడండి 3వ వచనంలో ఏమంటాడు, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా అంటాడు. చూడండి, అక్కడ సూర్యుడు మిస్ అవుతున్నాడు. సూర్యుడు లేడు అక్కడ ఆకాశాలు ఉన్నాయి, చంద్ర నక్షత్రాలు ఉన్నాయి. బహుశా మేబీ దావీదు గారు ఆ నైట్ స్కై చూసాడేమో. నైట్ ఆ మూను, వాళ్ళ గ్లిటరింగ్ స్టార్స్ అవి చూసి అనుకుంటున్నాడు, రాశాడేమో. సన్ మిస్ అవుతుంది. మెనీ అండర్స్టాండింగ్స్ సన్ ఎందుకు లేదు అనేదానికి. సో ఆ చంద్ర నక్షత్రములు వాటి చూసినప్పుడంట ఆకాశంలో ఆయన గొప్పతనం, ఆయన మహిమ ఏంటో కనపరుచుతున్నప్పుడు, ఆ ఆకాశంలో ఉన్న మహిమ కనపరుచుతున్నప్పుడు దాని యొక్క ప్రభావము ఎక్కడుందంట, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఈ మాట మనం కొద్దిగా జాగ్రత్త అర్థం చేసుకోవాలి. ఆయనేమో మహిమ అక్కడ కనుపరుస్తున్నాడు ఆకాశంలో, కానీ దాని యొక్క ప్రభావము, ఆ నామం యొక్క ప్రభావం దేని మీద ఉందంటే భూమి అందంతటా కనబడుతుంది. ఇప్పుడు చూడండి, మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు.
ఆయన ఒక లెటర్ రాశాడు అనుకుందాం. ఎవరికి? అమెరికా ప్రెసిడెంట్ గారికి. ఏమని? నేను తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ యొక్క తెలంగాణ స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ని నేను ఒక డెలిగేషన్ పంపిస్తున్నాను. వాళ్ళకి కొద్దిగా మీతోటి పని ఉంది, కాబట్టి మీరు ఆ పని చేసి పెట్టండి అని రాసి పంపించాడు అనుకోండి. ఏం చేస్తారండి వాళ్ళు? ఏదో 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 అడిగాడు కదా అని 1-2 ఇస్తారు. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే మన ప్రైమ్ మినిస్టర్ గారే ఆయనకి ఇంటర్వ్యూ ఒక్కోసారి ఇవ్వడు. ఇంకా అలాంటిది అమెరికన్ ప్రెసిడెంట్ ఎక్కడ ఇస్తాడు? అంటే ఈయనకు ఒక రోల్ ఉంది, ఒక హెడ్ ఆఫ్ ద స్టేట్ ఉన్నాడు. కానీ ఈయన ప్రభావం ఓ లిమిట్ వరకే ఉంటుంది. ఈ స్టేట్లో చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఆయన ప్రభావం. ఈ స్టేట్ దాటేటప్పటికి ప్రభావం తగ్గుతుంది. వేరే దేశానికి వెళ్ళేటప్పటికి ప్రభావం ఇంకా మారిపోతుంది. సో ఇక్కడ మన దావీదు గారు ఏమంటున్నాడంటే, అయ్యా ఓ యెహోవా మా ప్రభువా, నువ్వు ఆకాశంలో నీ మహిమను కనపరుస్తుంటే నీ ప్రభావము భూమి అందంతట నీ నామము ఎంత ప్రభావం గలది. నీ నామం చెప్తే చాలు భూమి అంతటా కూడా ప్రభావం కనబడుతుంది. దాని యొక్క ప్రభావం ఎంత ప్రభావమో 2వ వచనంలో చెప్తున్నాడు. కీర్తన 8వ అధ్యాయం 8వ కీర్తన 2వ అధ్యాయం 2వ వచనం చెప్తున్నాడు, శత్రువులను పగ తీర్చుకొని వారిని మానిపివేయటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఏంటి ఆయన ప్రభావం భూమి మీద ఏ విధంగా కనబడుతుంది ఆయన ప్రభావం అని అంటే, ఇప్పుడు దావీదు గారి యొక్క లైఫ్ చూస్తే దావీదు గారికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ థాట్? ఇప్పుడు యేసు ప్రభు గారి లైఫ్లో అయితే అర్థమవుతుంది. యేసు ప్రభు గారు ఈ యొక్క మాటను మత్తయి సువార్త 21:16లో ఆయన కోట్ చేశాడు. ఎందుకు? చుట్టుపక్కల ఎవరు శాస్త్రులు పరిసయ్యులు ఆయన మీద విరోధంగా ఉండి ఆయన ఎప్పుడు పట్టుకుందామా అని ట్రై చేస్తున్నప్పుడు, ఆ యెరూషలేములోకి ఎంటర్ అయినప్పుడు చంటి పిల్లలు ఆయనే బ్లెస్డ్ ఈజ్ ద నేమ్, బ్లెస్డ్ ఈజ్ ద వన్ హూ కమ్స్ ఇన్ ద నేమ్ అని ఆయన్ని పొగుడుతున్నప్పుడు, రాజుగా పొగుడుతున్నప్పుడు గొర్రెపిల్లు ఆ యొక్క గాడిద మీద ఎక్కువ వస్తుంటే ఆ వాళ్ళు ఆయన్ని ఒక ప్రాఫిట్గానో లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తిగానో చూస్తున్నప్పుడు వాళ్ళు ఏదైతే ఆయన్ని నాశనం చేయాలనుకున్నా చేయలేకపోయారు. అంటే ఏంటంటే శత్రువులుగా ఉంటూ ఆయనకి విరోధులుగా ఉన్నారు వీళ్ళు. ఆయన ఏదైనా చేద్దాం అనుకుంటే ఆ చిన్న పిల్లల యొక్క ప్రార్థన లేకపోతే చిన్న పిల్లలు ఆయన్ని పొగుడుతున్న తీరు, స్తుతింపబడుతున్న తీరు ఏమైందంటే ఆయన చుట్టూరు ఒక గార్డింగ్ వాల్ లాగా తయారైంది. సో యేసు ప్రభువునైతే ఆ మాట ఉపయోగించుకోవడం మనకు అర్థమవుతుంది. కానీ దావీదు గారికి ఏ ఇన్సిడెంట్ ఉందండి ఈ విధంగా రాస్తున్నాడు ఆయన? ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆయన లైఫ్లో ఎక్కడ జరిగింది, లేకపోతే ఆయన హిస్టారికల్గా చూస్తే ఎక్కడ జరిగింది? మనం 2-3 చోట్ల చూడొచ్చు. చూడండి, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయటకే, ఇక్కడ తెలుగులో మాన్పివేయటకే ఏంటుంది, ఇంగ్లీష్లో అయితే స్టిల్ అంటే స్తంభింపజేస్తాడంట వాళ్ళని. శత్రువులను పగ తీర్చుకుని వారిని, విరోధులను స్తంభింపజేసేవాడు. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి: శత్రువులు, పగ తీర్చుకునేవారు, విరోధులు. ఈ విరోధులు అనే మాటకి అర్థం ఏంటి అంటే బయటికి ఫ్రెండ్లీగా ఉంటూ ఇంటర్నల్గా శత్రుత్వాన్ని, ఇంటర్నల్గా పగని పెట్టుకునేవారు వీళ్ళు. బయటికి కనబడినీరు. వాళ్ళు మంచిగా చుట్టూరు తిరుగుతూ ఉంటారు, కానీ టైం వచ్చినప్పుడు నిన్ను మింగేద్దాం అనుకునే ఆ పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క యాక్టివిటీని, లేకపోతే వాళ్ళ యొక్క శత్రుత్వాన్ని, పగ తీర్చుకునే యాక్టివిటీని స్తంభింపజేస్తాడట ఆయన. ఎవరి ద్వారా చేస్తాడంటే చంటి పిల్లల యొక్క, బాలురి యొక్క స్తుతుల మూలమున. అవి ఆ స్తుతులు, ఆ బాలురి యొక్క ఆరాధన ఏం చేస్తుందంటే ఒక దుర్గముగా చుట్టూరు ఆయనకు ఒక బుల్ వర్క్ లాగా మొత్తం అంతా ఒక కోటలాగా
తయారు చేస్తుంది అని అంటున్నాడు. ఎక్కడైంది ఇది? మనం జాగ్రత్తగా గమనిస్తే ఆదాము అవ్వ వారు సృష్టింపబడినప్పుడు వాళ్ళ యొక్క ఆ గోల్డెన్ ఫేస్ దేవునితో ప్రతిరోజు వాళ్ళు గడుపుతున్న ఆ దినాలలో సాయంకాలం పూట ఆయన వచ్చి వాళ్ళతోటి సంతోషంగా గడుపుతున్నప్పుడు అప్పుడున్న పరిస్థితి ఏంటంటే వాళ్ళతో పాటు ఈ బహుశా శత్రువు పగ తీర్చుకునేవాడు వీళ్ళని నాశనం చేయడానికి వచ్చేవాడేమో. కానీ వీళ్ళు ఆయన్ని స్తోత్రము ఆయన్ని ఘనపరుస్తుంటే అవి వాళ్ళకి చుట్టూరు వలయంగా ఉంటూ వాళ్ళని కాపాడుతుండేది. కానీ ఎప్పుడైతే చూడండి, ఒక వీక్ పీపుల్, బాలురంటే చంటి పిల్లలు ఎవరంటే దే ఆర్ ద వీకెస్ట్ ఇన్ హ్యూమన్ లైఫ్ సైకిల్లో వాళ్ళు చాలా వీక్. దే కెనాట్, డోంట్ అండర్స్టాండ్. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళు ఇంకోళ్ళ మీద ఆధారపడేవాళ్ళు. ఇలాంటి ఆధారపడేవాళ్ళు ఏం చేస్తారంటే బలవంతుల యొక్క మరి బలమైన వారి యొక్క వాళ్ళ యొక్క టాక్టిక్స్ని, వాళ్ళ యొక్క వికెట్నెస్ని అంతటినీ కూడా స్టిల్ చేయగలిగినంత దేవుడు ప్రభావం చూపిస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని మహిమ ఎట్లా కనబడుతుందంటే ఒక వీక్ థింగ్స్ తోటి స్ట్రాంగ్ థింగ్స్ని స్టిల్ చేయగలడు. అది ఆయన యొక్క మహిమ, భూమి మీద ఆయన కనపరిచే మహిమ. ఈ రోజుల్లో మన ప్రపంచంలో ఆర్డర్ ఏంటంటే మహిమ కనపరచడం అంటే గొప్పతనం. ఇప్పుడు నిన్న మొన్న ఎవరు అంబానీ గారి కొడుకు పెళ్ళి అయింది. వాళ్ళ గొప్పతనం ఏంటంటే ఆయన వేసుకున్న కోటే మరి ఏదో అంటారు 5 కోట్లు 6 కోట్లు లేకపోతే 50 కోట్లు ఎంతో అన్నారు, 500 కోట్లు. అలాగా వాళ్ళ మహిమ చూపిస్తారు. దేవుని మహిమ డిఫరెంట్ అండి. దేవుని మహిమ ఎలా ఉంటుందంటే వీకెస్ట్ థింగ్ తోటి స్ట్రాంగెస్ట్ థింగ్ని ఫూల్ చేసి పడేస్తాడు. దేవుని యొక్క పర్పస్ క్రియేషన్లో అదే. ఎప్పుడైతే దేవునికి రెబెలియన్ వచ్చిందో వాడిని అణిచివేయడం కొరకు దేవుడు మానవుని సృష్టించుకున్నాడు. ద వీకెస్ట్ వన్ టు డిఫీట్ ద స్ట్రాంగెస్ట్ డెవిల్. అందుకే వాళ్ళు ఇన్నోసెంట్గా ఉన్నారు ఆదాము అవ్వ. వాళ్ళ ద్వారా గాడ్ వాంటెడ్ టు డిఫీట్ దిస్ ఈవిల్ సాటన్. శత్రువులను పగ తీర్చుకొని మాన్పివేయటకై. అది ఆ యొక్క హిస్టరీలో కంప్లీట్గా మనం చూస్తూ ఉండొచ్చు. మనం చూస్తూ ఉంటే చూడండి, నిర్గమాకాండం అంటే ఇది దావీదు గారికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన అనేది నా డౌట్. ఇప్పుడు మనకంటే యేసు ప్రభు వారు చూపిస్తున్నారు, దావీదు గారికి ఎక్కడ వచ్చింది? నిర్గమాకాండం చూడండి, నిర్గమాకాండం 11వ అధ్యాయం. నిర్గమాకాండం 11:6-7 వచనాలు. అప్పుడు ఐగుప్తు దేశం అంతటా మహాఘోష పుట్టును, అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అటుది ఇక మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలును వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలీలో ఎవరి మీదనైనా ఒక కుక్కయో తన నాలుక ఆడించదు. చూడండి, వీళ్ళు ఐగుప్తీయులు చేతిలో ఇశ్రాయేలీలా ఎలా ఉన్నారంటే స్లేవ్స్. ఎంత స్లేవరీ అంటే ఎవడు కిక్కరు మనకుండా టోటాలిటేరియన్ గవర్నమెంట్లో ఎలాగైతే మనుషులు మరి ములుగుతూ ఆ బాధను కక్కలేక మింగలేక ఎవరికి చెప్పుకోకుండా లోపల భరిస్తూ ఉంటారు. ఆ బరువు భరిస్తూ ఆ యొక్క ఏమంటారు బానిసత్వంలో ఉన్న ప్రజలతోటి దేవుడు చెప్తున్నాడు, మీ మీద కుక్క కూడా నాలుగు ఆడించదు సుమా, నేను అట్లాంటి క్రియ మీతో చేస్తాను.
చూడండి, అదే అధ్యాయంలో ఎప్పుడైతే దేవుడు ఆ అద్భుత కార్యం చేశాడో ఏమంటాడో, నిర్గమాకాండం 12వ అధ్యాయం, నిర్గమ 12 30, 31, 32. నిర్గమాకాండం 12వ అధ్యాయం 30, 31, 32. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరినీ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోలను పిలిపించి, చూడండి, పిలిపించడం అంటే దగ్గర సమండ్ అని ఉంది ఇంగ్లీష్లో, అయితే పిలిపించాడు, దగ్గర రమ్మన్నాడు. వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల నుండి బయలువెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోడి, నన్ను దీవించుడని చెప్పాను. లాస్ట్ మాట ఏమన్నాడంటే, ప్లీజ్ యూ బ్లెస్ మీ. చూడండి, ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ద మోస్ట్ మ్యాజెస్టిక్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఎట్ ద టైమ్ ఈజ్ సీకింగ్ బ్లెస్సింగ్ at the weakest people in the world at that time. అతి బలహీనులు, ఏ విధమైన ఇంకోళ్ళకి కాంట్రిబ్యూట్ చేయలేని పరిస్థితిలో ఉన్న వీకెస్ట్, పూర్, డెసిక్రేటెడ్ పీపుల్ అట్ దట్ టైం, ఆ టైంలో వాళ్ళని ద మోస్ట్ హానరబుల్ మ్యాజెస్టిక్ కింగ్ అండ్ ద మోర్ పవర్ఫుల్ కింగ్, ఎంపరర్, he's asking, please bless me indeed. That is how God works. తర్వాత మనం చూస్తాం, చూడండి, ద్వితీయోపదేశకాండం 2:25. ద్వితీయోపదేశకాండం 2:25. నేడు నేను నీ వలని భయము, నీ వలని వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశంలో వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారము విని నీ ఎదుట వణికి మనోవేదన నొందుదురు. ద్వితీయోపదేశకాండంలో ఏమంటున్నాడు చూడండి, నేడు నేను నీ వలని భయము, నీ వలని వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికి నీ పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్ను గురించి సమాచారం విని నీ ఎదుట వణికి మనోవేదన నొందుదురు. ఎవరండి వీళ్ళు? ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఏ నేషన్, ఒక 400 years స్లావరీలో ఉంటూ బయటికి దేవుడు తీసుకొస్తే భయము, వణుకు పుట్టిందంటండి వాళ్ళని బట్టి. ఎందుకు? ఆయన చేసిన క్రియను ఆయన మహిమ చూపించినప్పుడు, ఆయన ప్రభావం ఏంటో చూపించినప్పుడు భూమి మీద, ద వీకెస్ట్ థింగ్ విల్ కన్ఫ్రాంట్ ద స్ట్రాంగెస్ట్ థింగ్, ద ఫూలిష్ థింగ్ విల్ కన్ఫ్రాంట్ ద వైసెస్ట్ థింగ్. అందుకే పౌల్ గారు ఏమంటాడు, మొదటి అధ్యాయంలో ఏమంటాడు చూడండి, 1 కొరింథీ 1 అధ్యాయం 27 వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయిస్తున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నున్న వెర్రితనాన్ని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన దానిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచమైన దానిని, తృణీకరింపబడిన దాన్ని, ఎన్నికలేని దానిని దేవుడు ఏర్పరచుకున్నాడు. నేను కొద్దిగా ట్రాన్స్లేషన్లో మార్చాను. ఇక్కడ మనుషుల కింద మాట రాశారు ఇక్కడ ట్రాన్స్లేషన్లో, కానీ ఒరిజినల్గా అది అంతా కూడా ఇంగ్లీష్లో చెప్తే, బట్ గాడ్ చోస్ వాట్ ఈస్ ఫూలిష్ ఇన్ ద వరల్డ్ టు షేమ్ ద వైజ్. వాట్ ఈస్ దిస్ ఫూలిష్ థింగ్?
ఏంటి ఆ యొక్క ఆ, ఆ, అజ్ఞానమైంది ఏంటి, లేకపోతే వెర్రితనమైనది ఏంటి? పైన రాస్తాడు, ఏమంటాడు? 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. సిలువను గూర్చిన వార్త, లేదైతే క్రాస్, గాస్పుల్ ఆఫ్ క్రాస్ నువ్వు ఎప్పుడైనా తీసుకెళ్తే దీనివల్ల రక్షణ ఏంటి అని, ఇదొక ఫూలిష్ థింగ్. ఇది ఆ ఫూలిష్ థింగ్ తోటి ద వైసెస్ట్ పీపుల్ ఆర్ బీయింగ్ డిఫీటెడ్. మహాజ్ఞానులు, మేము సైంటిస్టులు, మేము ఎవల్యూషనరీస్, మాకు మించిన వాళ్ళు లేరు అనుకునే వాళ్ళు, దే ఆర్ బీయింగ్ డిఫీటెడ్ బికాస్ ఆఫ్ ద క్రాస్, ద ఫూలిష్నెస్ ఆఫ్ ద క్రాస్. అందుకే ఏమంటాడు? గాడ్ చోజ్ వాట్ ఈజ్ వీక్ ఇన్ ద వరల్డ్. 27వ వచనంలో బలహీనమైన వాటిని, వాట్ ఈజ్ బలహీనమైంది? ఇట్ ఈస్ ద క్రాస్. చూడండి అక్కడ ఏమంటాడు? 23వ వచనం, బట్ వీ ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్, ఎ స్టంబ్లింగ్ బ్లాక్ టు Jews and folly to Gentiles. The wisdom of God is 25, for the foolishness of God is wiser than men, and the weakness of God is stronger than men. What is the foolishness of God? It is the cross. What is the weakness of God? It is the cross. The gospel of the cross. సువార్త, సిలువను గూర్చిన వార్త ఒక వెరితనము, ఒక వీక్, ఒక ఎన్నికలేంది అది. దాని ద్వారా వైజ్ పీపుల్ని, స్ట్రాంగెస్ట్ పీపుల్ని, లేకపోతే మేము చాయిస్ పీపుల్ అనుకుంటున్న వాళ్ళని దేవుడు నిరుత్తరులనే చేస్తున్నాడు. అది మనం న్యూ టెస్టిమెంట్లో దావీదు గారికి అయితే ఏంటంటే, ఇశ్రాయేల్ జనం లేకపోతే ఆదాము అవ్వ చాలా వీక్ పీపుల్, వెరీ ఇన్నోసెంట్ పీపుల్. తర్వాత వాళ్ళకేం పవర్ లేదు అప్పట్లో ఇజ్రాయెల్కి, దే ఆర్ లైక్ స్లేవ్స్. అట్లాంటి వాళ్ళతోటి ఈజ్ కన్ఫ్రాంటింగ్ ద స్ట్రాంగెస్ట్. సో బహుశా దావీదు గారు దేవుని మనసెరిగాడు. మనసెరిగా అంటే దేవుని యొక్క ప్రభావం ఎలాంటిదంటే, చిన్న పిల్లల యొక్క స్తోత్రాలతోటి. అందుకే ఈ మాటను బట్టే ఇశ్రాయేలీలు స్తోత్రగానం చేశారు. ఆ యొక్క ఏది ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చినప్పుడు ఏమన్నారు? ఓ గాడ్, హూ ఈజ్ లైక్ అంటు ది, ఓ లార్డ్ గాడ్. ఇశ్రాయేలు స్తోత్రం మీద ఆసీనుడు అయినవాడు. ఈ యొక్క బానిసల యొక్క స్తోత్రం ఏం చేసిందంటే, ఆయన మహిమ ప్రభావాన్ని చూపించింది ప్రపంచానికి. దానితో ఫరో వాళ్ళు అందరూ కూడా నిరుత్తరులైపోయారు. దావీదు గారు ఈ యొక్క హోల్ హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ని మైండ్లో పెట్టుకొని ఈ యొక్క కీర్తన రాస్తున్నాడు. అవుట్ ఆఫ్ ద మౌత్స్ ఆఫ్ బేబ్స్. తన ఓన్ లైఫ్లో కూడా ఒక ఎగ్జాంపుల్ జరుగుతుంది. ఏం చేస్తాడండి గొలియాత్ గారు వచ్చి, నువ్వెవడు, మీరెవరు అసలు, మీలో ఎవడన్నా ఒక్కడు రండి నా దగ్గరికి, కుక్కలకి నక్కలకి వేసేస్తాను అని అంటే, అప్పుడు దావీదు గారు మాట అంటాడు అందరితోటి, జీవము గల దేవుని సైన్యం, జీవము గల దేవుని యొక్క సైన్యాన్ని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎప్పటివాడు. హీ అండర్స్టాండ్స్. భూమి అంతటా ఆయన నామం ఎంత ప్రభావమైందో, ఆయన నామంలో ఉన్న ఈ ప్రజలను తృణీకరిస్తున్నాడు వీడెవడు. అందుకే దేవుడు ఈ 2వ వచనం ఆయన లైఫ్లో జరిగింది. ఒక బాలుడు, నువ్వా, నీ ఏజ్ అంత ఉంది నా యొక్క ఎక్స్పీరియన్స్ అంటాడు గొలియాత్. నువ్వెంత అంటాడు. ఆ స్మాల్ స్టోన్ తోటి ద గ్రేటెస్ట్ వారియర్ అట్ ద టైమ్
ఒక్క 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 స్టోన్ తోటి హి ఫెల్ డౌన్. వి సీ దట్ ఈస్ హౌ గాడ్స్ వర్క్. అందుకే ఏమంటున్నాడంటే దేవుని యొక్క మహాత్యాది, దేవుని యొక్క ప్రభావం అలాగుంటుంది భూమి అందట. ఆయన మహిమ కనపరుస్తాడు పైన, దాని యొక్క ప్రభావం భూమి మీద అట్లా ఉంటుంది. దాన్ని కింద మనకి ఐ ఫినిష్ ఇట్, ఐ జస్ట్ గోయింగ్ ఇట్. అందుకే ఏమంటున్నాడంటే ఎంత చేయగలిగిన దేవుడు, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకుంటకు వాడేపాటివాడు, నీవు నరమాతృని దర్శించుటకు వాడేపాటివాడు. నో డౌట్ ఈజ్ కంపేరింగ్ ద ప్రామినెంట్, లేకపోతే మ్యాగ్నిఫిషియంట్ ఆ యొక్క దేవుని యొక్క హ్యాండీ వర్క్ తోటి గమనిస్తే, దేవుని యొక్క చేతి పని అయినా వాటిని గమనిస్తే ఇతను కూడా దేవుని చేతి పనే, నో డౌట్. బట్ ద వాస్ట్నెస్ ఆఫ్ ఇట్ అండ్ ఇతని యొక్క స్పెక్ చూస్తే మనిషికి ఎలా కనబడుతుంది అంటే ఈజ్ నథింగ్. అది అంత గ్లోరియస్, అంత గొప్పగా ఉంటుంది ఆయన సృష్టి అంతా కూడా. ఈ వ్యక్తి ఏమో చిన్నగా ఒక నలకలాగా ఉంటాడు. ఇక్కడ యాక్చువల్లీ వాళ్ళు వాడిన మాట ఏంటంటే, నీవు మనుష్యుని జ్ఞాపకం, మనుష్యుడు అంటే ఏంటంటే వాళ్ళు వాడిన మాట ఒరిజినల్ హీబ్రూ లాంగ్వేజ్లో ఏంటంటే కేవలం నాస్ట్రిల్స్లో ఊపిరి తీసుకునేవాడు అని అర్థం. ఈ నాష్ అని ఉంటుంది మాట, ఆడామ్ అని ఉండదు. బెన్ ఆడామ్ అని నెక్స్ట్ సన్ ఆఫ్ మ్యాన్లో ఉంటుంది. ఆ పైకి వచ్చేటికి ఈనాష్ అంటే ఏంటంటే నాస్ట్రిల్స్లో గాలి కలిగిన వాడు, అంటే మార్టల్ బీయింగ్, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాడు అన్న మీనింగ్ అనమాట. వాడిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. చూడండి, చిన్నపిల్లల యొక్క స్తోత్రంతో స్ట్రాంగెస్ట్ పీపుల్ని ఎలాగైతే దేవుడు నిరుత్తరం చేస్తున్నాడో, ఈ యొక్క వాస్ట్నెస్ ఆఫ్ క్రియేషన్ అంతటిలో పోలిస్తే ఈజ్ ద స్మాలెస్ట్ వన్. వాడి జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏపాటి వాడు. అయినను ఏం చేసావు, నువ్వు వాడిని కొంచెము తక్కువ వాడిగా చేసావు. హెవెన్లీ బీయింగ్స్ అంటే ఇక్కడ దేవుని అని రాశాడు, కానీ ఏంజలిక్ న్యూ ట్రాన్స్లేషన్స్లో ఏంజల్ హెవెన్లీ బీయింగ్స్ అని ఉంటుంది. హెవెన్లీ బీయింగ్స్ కంటే కొంత తక్కువ వాడిగా చేసావు. ఈజ్ నాట్ ఈక్వల్ టు దట్ హెవెన్లీ బీయింగ్ స్టాటస్, ఈజ్ బిలో దట్, ఈజ్ అ మార్టల్. కానీ వాట్ యు డిడ్ ఇస్, నీ మహిమా ప్రభావమును వానికి కిరీటముగా ధరింపజేస్తున్నావు. చూడండి, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ గాడ్స్ వర్క్. ఆయనకి ఏదైతే మహిమ ఆకాశంలో చూపిస్తున్నాడో, ఏదైతే ప్రభావం భూమి మీద చూపిస్తున్నాడో, ఆ మహిమ ప్రభావాన్ని రెండు కలిపి కిరీటంగా బహుకరించి మానవుడి మీద పెట్టాడు. చాలామంది క్రైస్తత్వాన్ని చాలా చులకనగా తీసుకున్నారు. అదే నా బాధ. ఇలా చదివితే ఎంటికలు నించుంటాయి. ఏంటి అసలు ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని మానవుడికి కిరీటంగా ఇచ్చాడు. కిరీటంగా చేసి ఏమన్నాడంట, 6వ వచనం, నీ చేతి పనుల మీద. చూడండి, అక్కడ చేతి పనులు అంటే ఏంటి? అక్కడ ఆకాశం అంటున్నాడు, చంద్ర నక్షత్రాలు అంటున్నాడు. ఇక్కడ చేతి పనులు ఏమున్నాయి? కింద గొర్రెలు, ఎడ్లు, అడవి మృగాలు, ఆకాశ పక్షులు, అంటే ల్యాండ్ అంతా, సీ అంతా మొత్తం వాడి కింద పెట్టేశావు. నువ్వు వాడిని ఏలమన్నావు, వాడిని రూల్ చేయమన్నావు. చూడండి, దిస్ ఈజ్ ద రియల్ పర్పస్ ఆఫ్ గాడ్. ఇది దేవుడు మానవుడికి ఇచ్చిన కాల్ టు రూల్ ద ఎంటైర్ క్రియేషన్ ఆన్ హిస్ బిహాఫ్. ఆయన 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 అధిక ఆయన తరపున వైస్ రీజెంట్స్గా మనం రూల్ చేయాలి. ఇది ఎవరికి కలిగిన ఆలోచన అండి? పాల్ గారికి లేక పేతురు గారికి న్యూ టెస్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కాదు. దిస్ అండర్స్టాండింగ్ డేవిడ్ గాట్. అందుకే తన రాజ్యం చాలా జాగ్రత్తగా పరిపాలిస్తూ వచ్చాడు. ఎక్సెప్ట్ ద సిన్ ఇన్ బెత్షెబాస్ కేస్. అదే తన పతనానికి స్టార్ట్.
దేవుడు ఏదైతే పినాకిల్ స్టేజ్కి తీసుకెళ్దామని ఆయన ఉద్దేశించాడో పడిపోవడానికి కారణం మనిషి, ఆయన ఆ ఒక్క మిస్టేక్. కానీ బహుశా ఈ కీర్తన అంతకంటే ముందు రాశాడేమో అనిపిస్తుంది నాకు. నువ్వు సమస్తమును వానికి ఆ పాదముల కింద ఉంచావు. ఏమంటున్నాడు? సముద్రం వాని పాదముల క్రింద నీవు ఉంచున్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ మనకిస్తే మన క్రైస్తత్వంలో మనం అండర్స్టాండ్ చేసుకున్నది ఏంటంటే, ఈ భూమి నాది కాదు, ఈ భూమి వదిలేసి ఆయన మహిమ ఉన్న ఆ పరలోకంలోకి వెళ్ళిపోవాలి. ద క్రిస్టియానిటీ హ్యాస్ గివెన్ an irresponsible doctrine, an irresponsible exposition of the scriptures, whereas the scripture says, you are the people. చూడండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 19, 20, 21, 22 నేను చదువుతాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఏంటండి ఇక్కడ దేవుని కుమారుల? ద ఇమేజ్ God has given to man. అందుకే రోమిల్ రాసిన పత్రికలో ఏమంటాడు? దేవుడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. దేవుని మహిమ ఏంటంటే దేవుని తరపున ఈ ప్రపంచాన్ని రూల్ చేయాల్సిన వాడి యొక్క రోల్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ మహిమను కోల్పోయిరి. దేవుని యొక్క ఇమేజ్ ఆయన ఇస్తే దానిని వాళ్ళు పాడు చేసేసారు. ఇన్స్టెడ్ ఆఫ్ రూలింగ్, దే ఆర్ బీయింగ్ రూల్డ్ బై ద వరల్డ్, ద క్రియేషన్. అందుకే ఏమంటారు, ఐడోలట్రీ అనేది అదే. ఐడోలట్రీ ఇస్ నథింగ్ బట్ రూల్డ్ బై ద క్రియేషన్. దేవుడేమో క్రియేషన్ మీరు రూల్ చేయండి అంటే, ఐడోలట్రీ ఏం చెప్తుందంటే, నో వీఆర్ గోయింగ్ టు రూల్ యూ అని మానవుని రివర్స్లో. అందుకే దేవుడికి ఐడోలట్రీ అంటే చాలా అసహ్యం. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, క్రియేషన్ ఈజ్ వెయిటింగ్. దేవుని కుమారుల ప్రత్యక్షత అంటే, దేవుని కుమారులు అంటే ఎవరైతే దేవుని యొక్క ఇమేజ్ కలిగి ఆ రూలింగ్ కలిగి ఉంటారా, ఉన్న వాళ్ళు ఎప్పుడు ప్రత్యక్షపరచబడతారా అని సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఎవరు చెప్తున్నారంటే పౌలు గారు చెప్తున్నాడు. హోల్ క్రియేషన్ ఈజ్ వెయిటింగ్ అంట. ఓ ఎప్పుడు కనబడతారా ఆయన రూపంలో మీరందరూ? ఎప్పుడు మీరు రూల్ చేస్తారా ఆయన తరపున? ఏలయనగా 21, సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి, అది ఒక దాస్యంలో ఉందంట సృష్టి అంతా, అందులోంచి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను. చూడండి, మన యొక్క క్రిస్టియానిటీ ఏం చెప్పిందంటే, నీవు నీ ఆత్మలో రక్షింపబడ్డాం. దేవుని యొక్క పర్పస్ ఆత్మ కాదు. ఇట్ ఈస్ ఆత్మను రక్షించుకోవడం అనేది ఓన్లీ ఒక ప్రైమరీ ఎల్కేజీ లెసన్ లాంటిది. దేవుడు కావాల్సింది నువ్వు పిహెచ్డి చేయాలి, ఎల్కేజీ కాదు. పిహెచ్డి ఏంటంటే నీ సృష్టి అంతటినీ విడిపించాలి ఆ యొక్క దాస్యం నుండి. జస్ట్ నీ ఆత్మతోటి నీ పరలోకానికి వెళ్ళిపోయా ఆయన సింహాసనం దగ్గర కూర్చొని, ఆయన సింహాసనం ఇస్తే, ఆయన కిరీటం ఇస్తే కిరీటం వేసుకుని కూర్చొని ఆ సెల్ఫిష్ క్రిస్టియానిటీ కోసం పిలవదు దేవుడు మనల్ని. God called us to redeem this world, from the slavery. అందుకే అంటున్నాడు, దాస్యము నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుతున్నను నిరీక్షణ కలదే. అది కూడా వెయిట్ చేస్తుందంట. హోప్. అయ్యా దేవుడు వాగ్దానం చేశాడు,
నన్ను వీళ్ళ ద్వారా రూల్ చేయించాలని, వీళ్ళు దేవుని ఇమేజ్ తోటి నన్ను రూల్ చేస్తారని నేను వెయిట్ చేస్తాను. అప్పుడే నాకు ఈ రిడెంప్షన్, నాకు అప్పుడు ఫ్రీడమ్ కలుగుతుంది. ఎప్పుడు చేస్తారయ్యా అని ఏం చేస్తుందంట? సృష్టి యావత్తు 22వ వచనం, ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుతుందంటండి. అంటే అర్థం ఏంటి? ప్రసవ వేదన ఈ రోజులో సిజారిన్ చేసేసి ప్రజలు ఉమెన్కి ఆ వేదన అంటే తెలియట్లేదు. ఇట్స్ ఎ లైఫ్ అండ్ డెత్ పెయిన్, ఏ పెయిన్ విచ్ డిఫైన్స్ లైఫ్ అండ్ డెత్. మనిషి అటనవ్వచ్చు ఇటనవ్వచ్చు ఆ పెయిన్ తోటి. అట్లాంటి వేదనతోటి తట్టుకోలేని ప్రేమ, తట్టుకోలేని వేదన మామూలుది కాదు. ఒకసారి సడన్గా నా వైఫ్కి స్టోను, ఈ కోవిడ్ వచ్చినప్పుడు స్టోన్ యూరేటర్లోకి వచ్చి స్టక్ అయిపోయింది. ఆ ప్యాసేజ్ అప్పుడు తను సర్వసాధారణంగా చాలా పెయిన్ తట్టుకుంటుంది. ఇంకా లేచి నా వల్ల కాదు, దయచేసి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి, మడత పెట్టేస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నానంటే హాస్పిటల్ తీసుకెళ్ళండి. అప్పుడు ఆయన అన్నాడు, డాక్టర్ గారు, సార్ ఆ పెయిన్ తగ్గించడానికి ఏదైనా ఇవ్వండి సార్, నేను చూడలేకపోతున్నాను అంటే ఆయన అన్నాడు, అయ్యా ఒక డెలివరీలో ఒక ఉమెన్ ఎంత సఫరింగ్ ఉంటుందో అంతే పెయిన్ ఉంటుంది కిడ్నీలో రాయ బయటకు వస్తున్నప్పుడు. షీఈ్ ఎండ్యూరింగ్ దట్, షీఈ్ గోయింగ్ త్రూ దట్. బహుశా ఈ వచనాన్ని ఫీబీ చెప్పగలదేమో, లేకపోతే ఆ పెయిన్ అండర్స్టాండ్ చేసుకున్న వాళ్ళు సృష్టి ఏ విధంగా వేదన పడిందో, వేదన పడుతుందో ఇప్పుడు పాల్ గారు చెప్తున్నారు, ప్రసవ వేదన పడుతుందంట. ఆర్ వి రెడీ యాజ్ క్రిస్టియన్స్, యాజ్ గాడ్స్ గివెన్ పీపుల్? అందుకే మత్తయి సువార్త 28:18 ఏమంటాడు? సర్వాధికారము నాకు ఇవ్వబడింది. శిష్యులతో అన్నాడు, ఇదిగో నేను మీకు ఇస్తున్నాను అధికారం, గో అండ్ మేక్ డిసైపుల్స్ ఆల్ నేషన్స్. దేశాలని నా కొరకు శిష్యులుగా చేయండి, వెళ్ళండి. ఐఎమ్ గివింగ్ యూ మై అథారిటీ. ఆల్ అథారిటీ ఆన్ హెవెన్ అండ్ ఎర్త్ ఈస్ గివెన్ అన్ టు మీ అండ్ ఐఎమ్ గివింగ్ ఇట్ యూ, గో ప్లస్ దిస్ వరల్డ్. అందుకే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఆయన ప్రాణం పెట్టి రక్తం ఇచ్చి కొన్నది ఎందుకంటే సెల్ఫిష్గా వెళ్ళిపోయి ఆయన పక్కన కూర్చోడానికి కాదు. పరలోకంలో ఈ ప్రపంచంలో ఉన్న ఈ ఈవులంతటిని తీసివేసి ఈ యొక్క సృష్టి అంతటిని ఆయన కొరకు నూతన సృష్టిగా తయారు చేసే బాధ్యత దేవుని యొక్క మందిరానికి ఇచ్చాడు, దేవుని ప్రజలకు ఇచ్చాడు. అందుకే అంటాడు, మీరే నా ఇల్లు, నేను మీలో ఉంటాను. ఐ ఆమ్ దేర్ విత్ యూ, గో అండ్ డూ ద జాబ్, ఐ హ్యావ్ గివెన్ యూ ఆల్ అథారిటీ. చూడండి మత్తయి సువార్త 16:18. ఐఎమ్ ట్రైంగ్ టు క్లోజ్ ఇట్. మత్తయి సువార్త 16:18. మత్తయి సువార్త అందుకు మరియు నీ పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. సంఘానికి దేవుడిచ్చిన అధికారం చెప్తున్నాడండి. పాతాళలోక ద్వారం అంటే డెత్ యొక్క ద్వారములు దాని ఎదుట, అంటే డెత్ వస్తుంది కానీ ఇట్ కెనాట్ ప్రివేల్ అగైన్స్ యూ. ఈ ఒక్క మాటను పట్టుకొని పేతురు చచ్చిపోయిన లేపేవారు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదో పరలోకమందు విప్పబడినని అతనితో చెప్పాడు. పీటర్ ఈజ్ సీన్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ చర్చ్. ఈ బండ మీద ఎవరికైతే ఈ యొక్క విజ్డమ్, ఈ యొక్క రెవల్యూషన్ వచ్చిందో, ఆ రెవల్యూషన్ దాని మీద నా సంఘాన్ని కడతాను, దాని ఎదుట పాతాల్లో ఒక ద్వారం లేదు. వాట్ ఎవర్ యూ బైండ్ ఆన్ ఎర్త్ ఇట్ విల్ బౌండ్ ఇన్ హెవెన్. చూడండి, ఇంత అధికారం ఇచ్చాడు.
మనం ఏం చేస్తున్నాం అంటే ఇది మా వల్ల కాదు, మా ఆత్మలు మేము కాపాడుకుంటే చాలు, మా పరలోకంలో మా స్థానం భద్రపరుచుకుంటే చాలు, నేను ఒక టికెట్ కొనేసుకున్నాను, టికెట్ కొనుక్కొని నేను వెళ్ళిపోతాను, నేను నా కుటుంబం క్షేమంగా ఉన్నాం. ఎంతవరకు సమంజసమండి ఈ ఆలోచన? కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఈ కీర్తన ద్వారా హీ వాంట్ టు రూల్ అస్, హీ వాంట్ అస్ టు రూల్ దిస్ వరల్డ్, దిస్ క్రియేషన్ అకార్డింగ్ టు హిస్ పర్పస్. అది ఆయన యొక్క ఉద్దేశం. అందుకే ప్రకటన గ్రంథంలో ఏముంటుందంటే ఆయన ప్రజలు ఆయనతో కూడా ఏడుగురు అంటుంది. అంటే అర్థం ఏంటంటే ఆ రూలింగ్లో ప్రధానమైన ప్రామినెంట్ ప్లేస్ ప్రజలది. ఆయన జస్ట్ హీజ్ అన్ ఎ కంపానియన్ ఇన్ దట్ రూలింగ్, ఇన్ ద న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. ఆ న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్ అంటే ఏదో కొత్తది కాదు. ఇట్ ఈస్ దిస్ హోల్ ఎర్త్ విల్ బి రిఫార్మ్డ్ లైక్ ఎ న్యూ వన్. ఎలాగైతే యు ఆర్ ఎ న్యూ క్రియేషన్ అన్నాడో అట్లాగే మనల్ని ఎలాగైతే న్యూ క్రియేషన్ చేశాడో అలాగే దిస్ హోల్ ఎర్త్ అండ్ హెవెన్ విల్ బికమ్ న్యూ క్రియేషన్ వేర్ ఇన్ గాడ్స్ రైచియస్నెస్ విల్ డ్వెల్. అది ఎవరి ద్వారా జరుగుతుందంటే త్రూ ద చర్చ్. ఆర్ వీ రెడీ టు టేకప్ మనకి అసైన్ చేసిన చిన్న చిన్న పోర్షన్స్లో? ఇప్పుడు నేను ఉద్యోగంలో ఉన్నాను, నేను ఇంజనీర్గా పనిచేస్తున్నాను, కొంతమంది డాక్టర్లుగా ఉన్నారు, కొంతమంది టీచర్లుగా ఉన్నారు, కొంతమంది చిన్న చిన్న ఎంప్లాయీస్ కింద ఉన్నారు, కొంతమంది హెల్పర్స్గా ఉన్నారు, సెక్యూరిటీ మెన్లాగా ఉన్నారు, కొంతమంది చదువుకుంటున్నారు. పిల్లలు చదువు, నేను డబ్బులు సంపాదించాలి, నేను ఆస్తులు సంపాదించాలి, నేను నా కొరకు ఒక ఇన్ని ఎకరాలు. నో, దిస్ ఈజ్ నాట్ ద రీజన్ వై వీ స్టడీ. We study, we live so that we fulfill God's purpose. What is that? To rule this creation according to His purpose, for His purpose. ఆ విధంగా ప్రతి ఒక్కరికి దేవుడు ఆయన జ్ఞానంతో నింపి మేము అందరం కూడా బలానమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే వారంగా మనల్ని అందరినీ దేవుడు సిద్ధపరచును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.